క్రికెట్ ఒక టీమ్ స్పోర్ట్. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలా? విరాట్ కోహ్లీ 100 కొట్టిన హిస్ 8th సెంచురీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సరిపోలేదు, ఆర్సీబీ మళ్ళీ గెలవలేకపోయింది. ఎందుకు? తన చుట్టూ ఇంకెవరు రన్స్ కాంట్రిబ్యూట్ చేయలేదు, వాళ్ళ బౌలర్స్ ఎవరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్, రాజస్థాన్ రాయల్స్ తరఫున జాస్ బట్లర్ కేమ్ బ్యాక్ టు ఫార్మ్. హీ బికేమ్ ద బాస్ వన్స్ అగైన్ అండ్ తన 6th ఐపీఎల్ సెంచరీ స్కోర్ చేశాడు. తను మాత్రమే కాదు, సంజు శాంసన్ ఒక 60 స్కోర్ చేశాడు. బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. చహల్, అశ్విన్ సూపర్ గా బౌలింగ్ చేశారు. 19th ఓవర్లో బర్గర్ 4 runs మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి జాయింట్ టీమ్ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆర్ఆర్ బీట్ ఆర్సీబీ కన్విన్సింగ్లీ. ఏం జరిగింది మ్యాచ్ లో మాట్లాడుకుందాం పదండి. హ్యాపీ న్యూస్ టు షేర్. అదేంటంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో కౌశిక్ ఎన్సీ, వి జస్ట్ హిట్ 100K 1 lakh ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పైన. ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ, ఇట్స్ బిన్ అ టఫ్ జర్నీ, a lot of hard work and consistency and of course మీ అందరి సపోర్ట్ కూడా ఉండింది దాంట్లో. ఇక్కడ స్టంప్ టేల్స్ లో ఉన్న వాళ్ళు అక్కడ కనుక లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ చెక్ అవుట్ మై ప్రొఫైల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా చెప్తాను ఇక్కడ కూడా రమ్మని చెప్పేసి. బట్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ బికాస్ చాలా కాలం తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ డన్ సంథింగ్ టు బి లిటిల్ ప్రౌడ్ ఆఫ్. బికాస్ ఇదంత ఈజీ కాదు. ఐ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. రీల్స్ పోస్ట్ చేయడం, మాట్లాడడం అంత కంఫర్టబుల్ గా అనిపించని నాకు ఇది కన్సిస్టెంట్ గా చేసి ఇక్కడి వరకు రాగలగడం విత్ ఎవ్రీవన్ సపోర్ట్, ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. ఐ థింక్ ఐ షుడ్ ప్యాట్ మై సెల్ఫ్ ఆన్ ద బ్యాక్. అఫ్ కోర్స్ దిస్ మై టీమ్ బిహైండ్ దిస్. వాళ్ళందరూ కూడా తెగ హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. అండ్ all the followers who like the content and share the content, so thank you so much for that. And stump tales ని కూడా మరి అక్కడ తీసుకెళ్ళాలిగా త్వరలోనే కదా మరి అందుకే సబ్స్క్రైబ్ కొట్టేస్తే బాగుంటుంది. ఇప్పుడే కనుక వచ్చుంటే ఛానల్లోకి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి. లేదు ఆల్రెడీ వచ్చున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదా, ఎందుకో చెప్పండి. ఏం ఇంప్రూవ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారో చెప్పండి, అదే చేద్దాం. ఆర్ చేసేసారు సబ్స్క్రైబ్ ఇప్పటిదాకా, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్, రియల్లీ లైక్ యూ, అప్రిషియేట్ ఇట్. ఆర్ఆర్ టేకింగ్ ఆన్ ఆర్సీబీ అట్ హోమ్ జైపూర్లో. లాస్ట్ సీజన్ ఆర్సీబీ ఇక్కడ ఆడినప్పుడు ఆర్ఆర్ చిత్తుగా కొట్టారు. కాకపోతే సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆర్ఆర్ లుక్స్ ది వెరీ స్ట్రాంగ్ సైడ్ నౌ, కంప్లీట్ ఆల్ రౌండ్ సైడ్. ఆర్సీబీ నాట్ సో మచ్. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆర్ఆర్ కెప్టెన్ టాస్ గెలిచి మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయండి, మేము బౌలింగ్ చేస్తామన్నాడు. ఎందుకురా అని అడిగితే హి యాక్చువల్లీ సెడ్ సంథింగ్ వెరీ క్రిప్టిక్ ఆర్ మేబీ నాట్, బికాస్ ఇది కొంచెం డెసిషన్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఆపోజిషన్ ఆల్సో అన్నాడు. అంటే వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో దానికి తగ్గట్టుగా మేము ఏం చేద్దాం అనుకుని డిసైడ్ చేసుకున్నాను. బౌలింగ్ ఆర్సీబీ వీక్నెస్ కాబట్టి ఎంతున్నా సరే చేయొచ్చు అని ఒక ధైర్యం, నమ్మకం ఆర్ఆర్కి ఉన్నట్టుండింది. అందుకనే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇట్ ప్రూవ్డ్ అవుట్ టు బి ద రైట్ డెసిషన్ బికాస్ ఈవెన్చువల్ గా ఇంకా 5 balls to spare they won the match. ఏంట్రా జరిగిందంటే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎవరు ఆర్సీబీ 183 కొట్టారు, సరిపోలేదు. లాస్ట్ లో ఆ కిక్ రాలేదు. 19th ఓవర్లో 4 runs మాత్రమే. వెన్ యూ హ్యాడ్ విరాట్ కోహ్లీ హూ వాజ్ సెట్ బ్యాటింగ్ ఆన్ 98. లాస్ట్ 2 overs లో 30-35 పరుగులు వచ్చుంటే సీన్ ఏంటి? యూ నో ది ఆన్సర్. కానీ 19th ఓవర్లో 4 runs మాత్రమే ఇచ్చాడు. ఆండ్రే బర్గర్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. తన ముందర చహల్ కూడా బాగా బౌలింగ్ వేశాడు, అశ్విన్ కూడా బౌలింగ్ బాగా వేశాడు. విరాట్ కోహ్లీ ఇన్ఫాక్ట్ తన సెంచరీ అయిపోయిన తర్వాత చెప్పింది ఏంట్రా అంటే వికెట్ కొంచెం టాకీగా ఉంది, అంత ఈజీగా లేదు, స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు బాల్ బౌన్స్ అవ్వట్లేదు, స్ట్రైట్ తప్ప ఇంకెక్కడికి ఆడడానికి కుదరలేదు, కష్టంగా ఉండింది, ఇలానే ఉంటుంది అనుకుంటున్నాడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అన్నారు. కానీ డ్యూ పడ్డంతో బ్యాటింగ్ కాస్త ఈజీ అయిపోయి వీళ్ళ బౌలింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగాలేదు ఈ సీజన్. అదే కారణంగా మారింది. టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఈ గేమ్ లో? లెట్స్ టాక్ అబౌట్ దట్. ఆఫ్ కోర్స్ ఫర్ ఆర్సీబీ ఇట్స్ విరాట్ కోహ్లీ. తన 8th సెంచరీ ఆన్ ద వే, హీ పాస్ దట్ 7,500 మార్క్ ఆల్సో. కానీ ఈ సెంచరీ కొట్టినా కూడా ఐ డోంట్ నో వై, నాకైతే ఎక్కడ చుత్స్పా అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఒక మ్యాజిక్, ఒక స్పార్క్ అది కనిపించలేదు ఈ నాక్ లో. ఐ డోంట్ నో వై, బట్ ఎప్పుడు కూడా త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ ఐ కాన్స్టెంట్లీ ఫెల్ దట్ ఆర్సీబీకి సరిపోదు ఇది. బికాస్ ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు సరిగ్గా. ఇప్పుడు ఫ్యాఫ్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, 120 odd run పార్ట్నర్షిప్ వచ్చింది. విరాట్ కోహ్లీ గుడ్ నాక్, పర్సనల్ గా వెరీ గుడ్ నాక్. 8th సెంచరీ తనకి. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఉన్నాడు. హీ ర్యాన్ రియలీ హార్డ్, హీ స్కోర్డ్ దోస్ రన్స్. స్ట్రైక్ రేటింగ్ కాస్త ఎక్కువ ఉండొచ్చా అంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయకపోతే తను ఒక్కడు మాత్రం ఏం చేయలేడు. లాస్ట్ గేమ్ లో 80 odd runs సరిపోలేదు, ఈసారి 113 runs సరిపోలేదు. 67 balls లో 100, నాట్ అ బ్యాడ్ ఎఫర్ట్. ఎక్స్ట్రాడినరీ సెంచరీయా? మేబీ నాట్, బట్ ఇట్ వాజ్ స్టిల్ ఎ వెరీ గుడ్ సెంచరీ. అండ్ అది కావాల్సినంత ప్రెషర్ క్రియేట్ చేయలేదు ఆర్ఆర్ పైన అన్ఫార్చునేట్లీ. సో హిస్ సెంచరీ వెంట్ ఇన్ వెయిన్. చాలా తక్కువ సందర్భాల్లో మీరు ఒక ఐపీఎల్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన టీములో ప్లేయర్ ఓడిపోవడం చూస్తుంటారు. అది జరిగింది ఇక్కడ. అపరెంట్లీ ఐపీఎల్ చరిత్రలో 5th time మాత్రమే దట్ ఒక మ్యాచ్ 2 సెంచరీ జరగడం. ఐ థింక్ ఆ 5 మ్యాచ్ల్లో 3-4 మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫీచర్ అవుతున్నాడు. అంత నేను సెంచరీస్ కొట్టాడు. సో హిస్ రికార్డ్ స్పీక్ ఫర్ హిమ్సెల్ఫ్. బట్ ఇన్ ద టీమ్ దట్ హీస్ ఇన్ రైట్ నౌ, ఐమ్ సారీ గైస్, ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే
You might hate me right now for saying this, but ఈసాల కప్ నమ్మదే ఈసారి వర్కౌట్ అయ్యేట్టుగా అనిపించట్లేదు. Unless something drastic really happens, just with విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గెలవరు. విరాట్ కోహ్లీ 2016లో ఆ వరల్డ్ రికార్డ్ 973 రన్స్ ఒక సీజన్లో కొట్టిన తర్వాత కూడా గెలవలేదు. రిమెంబర్, ఒక్క మనిషి మీకు టోర్నమెంట్ గెలిపించలేడు. ఒక్క మనిషితో మీరు కాల్ ఎగరేసుకొని విరాట్ కోహ్లీ మా టీం అని చెప్పుకోవచ్చు. కానీ మీ టీం, ఆ టీంలో విరాట్ కోహ్లీ ఒక మెంబర్, ఆ టీం గెలవలేదు. ఆ టీం గెలవకపోతే విరాట్ కోహ్లీకి ఎప్పుడు కూడా ఐపీఎల్ ట్రోఫీ రాదు. అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ డజంట్ హ్యావ్ ఎ గుడ్ ఆల్రౌండ్ సైడ్. మూవింగ్ ఆన్, ఇంకెవరు బాగా ఆడారు ఆర్సీబీలో? ఫాఫ్ డు ప్లెసీ, గుడ్ నాక్, బట్ అగైన్ యూజువల్ అగ్రెసివ్ సెల్ఫా కాదు. వీళ్ళకి కొంచెం కష్టంగా ఉండేది ఇద్దరు చెప్పారు. ఐ థింక్ పోస్ట్ మ్యాచ్లో కూడా ఫాఫ్ మాట్లాడుతూ, నేను అనుకున్నంతగా కంఫర్టబుల్గా లేదు బ్యాటింగ్ చేయడానికి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి నెమ్మదిగా వచ్చింది, మేము ఆడుతున్నప్పుడే వీ కైండ్ రియలైజ్ దట్ 190 వికెట్ కాదని కాస్త తగ్గించుకుని, కానీ లాస్ట్ ఓవర్స్లో రన్స్ చుంటే బాగుండేది, రాలేదని చెప్పాడు. తనకు కూడా అదే జరిగింది. ఆనంద్ సేపు ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఫైర్ పవర్, స్పార్క్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించలేదు ఇన్నింగ్స్లో ఎక్కడ కూడా, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఈవెన్చువల్లీ లెడ్ టు ఆర్సీబీస్ లాస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మిగతా అంతా బ్యాటింగ్ అంటారా, అస్సలు బాగాలేదు. వాళ్ళ ప్లేయింగ్ 11 చాయిసెస్, దిస్ లాట్ లెఫ్ట్ టు డిసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ సే విల్ జాక్స్ ఆడుండాల్సింది, ఈజ్ ఇన్ ట్రెమెండస్ ఫామ్. ఎవరి ప్లేస్లో అంటారు? మేబీ గ్రీన్. 17 కోట్లు ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా ఆడించాల్సిన అవసరం లేదు. గ్రీన్ నుంచి రన్స్ రావట్లేదు, గ్రీన్ బౌలింగ్ కూడా అంతేం చేయట్లేదు. విల్ జాక్స్ ఈ స్కోర్డ్ 40 బాల్ సెంచరీస్ ఈ సీజన్లో కొట్టేస్తున్నాడు వేరే చోట్ల. ఫామ్లో ఉన్న బ్యాటర్, తను ఆడిస్తే బెటర్ ఏమో, ఫైర్ పవర్ వస్తుందేమో, బ్యాటింగ్లో కావాల్సిన ఇంపెటస్ తీసుకొస్తాడేమో, బౌలింగ్లో ఆఫ్ బ్రేక్స్ వేస్తాడు, బట్ తను ఆడించలేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడినా బౌలింగ్ చేయలేదు. ఎందుకంటే విచిత్రమైన రీజన్ ఇచ్చాడు ఫాఫ్. రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు, వేయిద్దాం అనుకోలేదు. అంటే ఇంక రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఆడితే మీరు రైట్ ఆర్మ్ ఆప్షన్ బౌలింగ్ వేయించరా? హౌ, వై? అంటే అశ్విన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతుంది రైట్ హ్యాండ్ బ్యాటర్స్కి బౌలింగ్ వేయలేదా? T20s అసలు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ వస్తే ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ వేయరా? బీట్స్ మీ. వైశాఖ్ విజయ్ కుమార్ ఎందుకు ఆడలేదు? బెస్ట్ బౌలర్ ఆఫ్ ఆర్సీబీ దిస్ సీజన్. కేకేఆర్తో మ్యాచ్లో 16 ఓవర్లు 180 కొడితే వాళ్ళు, ఆ కుర్రాడు 4 ఓవర్స్లో 23 పరుగులు మాత్రమే వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. హీఈస్ నాట్ దేర్. ఇంపాక్ట్ సబ్లో తన పేరు ఉంటుంది. ఇంజూర్డ్ అయితే ఇంపాక్ట్ సబ్లో కూడా తన పేరు ఉండకూడదు. తను ఎందుకు ఆడించట్లేదు? నో ఆన్సర్. మహిపాల్ లోమ్రోర్ ఒక మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించాడు దినేష్ కార్తిక్తో కలిసి. ఇంకో మ్యాచ్ ఓడిపోయినా కూడా హీ వాజ్ దేర్ అట్ ది ఎండ్, లాస్ట్ రన్ స్కోర్ చేశాడు. తను ఎందుకు ఆడట్లేదు? నో ఆన్సర్. ప్లేయింగ్ 11లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్ పర్సనల్ పిక్ చేయట్లేదు, ఎవరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఆర్సీబీ. మూవింగ్ ఆన్ టు ఆర్ఆర్. వాళ్ళు ఏంట్రా బాగా చేశారంటే, ఆబ్వియస్లీ యూ టాక్ అబౌట్ జాస్ బట్లర్. టోటలీ అవుట్ ఆఫ్ ఫార్మ్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ కూడా రన్స్ లేవు తనకి. ఇంటర్నేషనల్ కూడా చాలా తక్కువ రన్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ వాజ్ హారబుల్ ఫర్ హిమ్, బట్ అది కాస్త టర్న్ అయింది. కొంచెం టైం స్పెండ్ చేశాడు. కోచెస్ ఎప్పుడు చెప్తారు, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద మిడిల్, యుల్ స్టార్ట్ స్కోరింగ్ రన్స్. అదే చేశాడు జాస్ బట్లర్. అండ్ ఐ థింక్ హీ యాడెడ్ ఇన్ హిస్ డెస్టినీ సమ్ వే దట్ ఆ సెంచరీ రావాలని. బికాస్ 3 runs మాత్రమే కావాలి, 4 runs మాత్రమే కావాలన్నప్పుడు టు విన్ 8 to win ఒక 4 కొట్టాడు హెట్మైర్. 4 to win ఒక వైడ్ పడింది. దాని తర్వాత ఒక సింగిల్ తీసుకున్నాడు. 2 to win షార్ట్ ఆడాడు జాస్ బట్లర్. ఇన్సైడ్ ఇస్ ఆన్ టు థై ప్యాడ్, స్టంప్స్ పక్క నుంచి వెళ్ళింది. సింగిల్ మాత్రమే ఆన్ టు 94. సింగిల్ మాత్రమే కావాలి గెలుపు కోసం, 6 కొట్టాడు. సో ఇట్ వాజ్ ఇన్ హిస్ డెస్టినీ. జాస్ బట్లర్ డిఫరెన్స్ ఏంట్రా విరాట్ కోహ్లీ సెంచరీతో పోలిస్తే? జాస్ బట్లర్ 58 బాల్ సెంచరీ, విరాట్ కోహ్లీ 67 బాల్ సెంచరీ. తేడా ఏంటనుకుంటున్నారా? 9 balls తేడా. ఆ 9 balls చాలా మ్యాటర్ అవుతుంది. బికాస్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ కూడా 19th ఓవర్లో 4 runs మాత్రమే వచ్చాయి. దట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ ఆర్సీబీ. మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే విరాట్ మాత్రమే ఏమీ చేయడు. బట్ విరాట్ కూడా ఆ టైంలో హీ కుడెంట్ యాక్సలరేట్. ఫెంటాస్టిక్ ఓవర్ ఫర్ షూర్, బట్ ఓన్లీ 4 runs in 19th over. దట్స్ వేర్ ద గేమ్ వాజ్ వన్ అండ్ లాస్ట్ ఇస్ వాట్ ఐ ఫీల్. చిన్న మార్జిన్స్ ఉంటాయి T20 గేమ్లో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దిస్ ఆన్ విరాట్ కోహ్లీ, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆ ఫైర్ పవర్ మిస్ అవుతుంది, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది, ఎవరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో ఆర్సీబీ ఫ్యాన్స్, టఫ్ టైమ్స్ ఫర్ యూ. 5 మ్యాచ్లో 4 ఓడిపోయారు. జాస్ బట్లర్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? సంజు శాంసన్. వీళ్ళ దగ్గర అక్కడ ఫాఫ్ అంత గొప్పగా ఆడకపోయినా సంజు శాంసన్ ప్లేడ్ బ్రిలియంట్ నాక్. 0 దగ్గర ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత 148 run పార్ట్నర్షిప్ అట్ ఎ క్విక్ టైం. 160 స్ట్రైక్ రేట్ ఏమో సంజు శాంసన్, 170+ స్ట్రైక్ రేట్ ఏమో జాస్ బట్లర్. ఇద్దరు అలా ఆడితే ఆబ్వియస్లీ గేమ్ వాస్ గాన్. దే జస్ట్ టుక్ ది గేమ్ అవే. స్పిన్నర్స్ ఫర్ ఆర్సీబీ 4 ఓవర్స్లో 63 పరుగులు ఇచ్చారు. మయాంక్ డాగర్ అండ్ కొత్త అబ్బాయి హిమాన్షు 4 overs 63. మిగతా అందరూ కూడా ఎక్స్పెన్సివే. రీస్టాప్లీ మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఎక్స్పెన్సివే. సో there's a solution. RCB ki only problems right now, no answers. Probably the answers lie in the playing 11 that they're choosing. Adi maruste evanna martundemo. RR ki inkenti baagundi. Captaincy of Sanju Samson was very good because the way he rotated his bowlers, ఆ పార్ట్నర్షిప్ వచ్చినా కూడా ఎక్కడా కూడా గేమ్ డ్రిఫ్ట్ అవ్వనవ్వలేదు. మేడ్ ద రైట్ చేంజెస్. స్పిన్నర్స్ తీసుకొచ్చినప్పుడు కంట్రోల్ బాగా చేశారు. తర్వాత నాండ్రే బగర్తో వేయించడం, రైట్ టైంలో రైట్ బౌలింగ్ చేంజెస్ చేయడం, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ బాగా పెట్టడం, సఫకేట్ చేశాడు, స్టైఫిల్ చేశారు మధ్యలో, ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత. అండ్ he did a fantastic job. 4 గెలిచినప్పుడు మీరు క్యాప్టెన్ కూడా కాస్త క్రెడిట్ ఇవ్వాలి ఫర్ ద చేంజెస్ ఈస్ మేకింగ్. సో యాజ్ అ బ్యాటర్ టిక్ మార్క్, యాజ్ అ క్యాప్టెన్
టిక్ మార్క్ యాజ్ అ కీపర్, టిక్ మార్క్. సంజు శాంసన్ తను చేయగలిగిందల్లా మొత్తం చేస్తున్నాడు ఫర్ ఎ స్పాట్ ఇన్ ద T20 వరల్డ్ కప్ ఫర్ షూర్. అలాగే ఈ IPL సీజన్ లో కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ రైట్ నౌ ఇస్ RCB. బాటమ్ నుంచి సెకండ్ థర్డ్ స్పాట్ లో ఉంటుంది దిస్ పాయింట్ ఆఫ్ టైం. చాలా మారాలి వాళ్ళకి, మారితే తప్ప. ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఎమోషనల్ గా కాదు, ప్రాక్టికల్. మాకు పర్లేదు, మాకు విరాట్ కోహ్లీ సెంచరీ ఉంటే చాలు, కప్పు రాకపోయినా పర్లేదు, ఒక కప్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంచరీస్, ఇలాంటి కమెంట్స్ చూస్తున్నారు సోషల్ మీడియాలో, విచ్ ఇస్ నాట్ అ గ్రేట్ సైన్ ఆనెస్ట్ గా. సెంచరీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎ ట్రోఫీ. 8 సెంచరీలు ఒక ట్రోఫీకి సమానం కాదు. ట్రోఫీ, a cup is a cup. It's a team sport. You need to win those trophies. I might get some hate, but this is the fact, is what I think. Review ikkadiki అయిపోయింది భయ్యా. Lot of things to work for RCB. నాకు లోపల ఎక్కడో కాస్త ఇంత గొప్ప ఫ్రాంచైజీ, ఇంత గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు, బట్ వాళ్ళు తగ్గట్టుగా ఎక్కడ ఆప్షన్లో సరిగ్గా ప్లేయర్స్ని పిక్ చేయరు. బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద లీగ్ వాళ్ళ దగ్గర ఉంటే వదిలేసుకున్నారు. అతనే ఇప్పుడు ఆపోజిట్ టీంలో 2 వికెట్స్ ఇచ్చినట్టు పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా, యుజ్వేంద్ర చహల్. అలాంటి బ్లండర్స్ ఆప్షన్లోనూ చేసి, అలాంటి బ్లండర్స్ ప్లేయింగ్ 11 సెలక్షన్లో కూడా చేసి, హౌ విల్ దే విన్ గేమ్స్? ఐ డోంట్ నో. విరాట్ కోహ్లీకి 150 కొట్టాలేమో, అప్పుడన్నా గెలుస్తారా? ఇస్ ఎ క్వశ్చన్ టు ఆన్సర్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. Hopefully it happens, hopefully it turns around, because league ki will chala important is what I always believe, but అది జరగలేదు. సరే, moving on, preview of 2 games, double header time. ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళకుండా let's do some quick matchups and stuff. మధ్యాహ్నం గేమ్ ఇస్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇద్దరు కూడా మ్యాసివ్ లాసెస్ నుంచి వెనక్కి వస్తున్నారు. 125 కి రిస్ట్రిక్ట్ చేశారు RR. ముంబై ఇండియన్స్ చాలా ఈజీగా ఓడిపోయారు. 270 కన్సీడ్ చేశారు DC, అండ్ ఆబ్వియస్లీ పెద్ద మార్జిన్ తో ఓడిపోయారు వాళ్ళు అక్కడ. సో ఎలా చూసుకున్నా సరే నాట్ ఇన్ గ్రేట్ షేప్. MIకి ఏంట్రా అంటే 3 వరుసగా ఓడిపోయినా కూడా సూర్యకుమార్ యాదవ్ ఇస్ కమింగ్ బ్యాక్, అండ్ ఇఫ్ ఈస్ అవైలబుల్ అండ్ ఫిట్ ఫర్ ద గేమ్, బ్యాటింగ్ విల్ బి బోల్స్టర్డ్. బ్యాటింగ్ కాస్త ఫైర్ పవర్ పెరుగుతుంది. సూర్య T20 క్రికెట్ లో వరల్డ్ నంబర్ 1 బ్యాటర్. చాలా కాలంగా ఆడట్లేదు, సడన్ గా వచ్చి మ్యాచ్ రన్ స్కోర్ చేస్తాడో తెలియదు, బట్ ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతున్న టీమ్ కి తప్పకుండా పెరుగుతుంది. విత్ సూర్య ఆన్ ద సైడ్, బ్యాటింగ్ లుక్స్ సాలిడ్ రైట్ నౌ. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, ఇలా దివ్ గాట్ నైస్ పవర్. నమన్ ధీర్ బహుశా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుంటా. సో ఇలా ఫైర్ పవర్ అయితే యాడ్ అవుతుంది. బౌలింగ్ లో కూడా గాట్ బుమ్రా, పీయూష్ చావ్లా, అండ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫిక్స్చర్ ఫర్ MI. ఐ థింక్ MI has got upper hand of DCకి అన్ని రన్స్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉందో, టీంలో కుదురుగా ఉన్నారా లేరా నాకు రియల్లీ తెలీదు. వాళ్ళకున్న పాజిటివ్స్ ఏంట్రా అంటే ఓన్లీ వార్నర్ అండ్ రిషబ్ పంత్ ఫామ్ లో ఉండడం, స్టబ్స్ కొద్ది గొప్ప కాస్త ఫామ్ లో ఉన్నాడు. బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ బాగానే వేస్తున్నాడు, కానీ మిగతా అంతా కూడా ఓకేగానే ఉన్నారు. ముఖేష్ ఇంజురీ అయిపోయింది, తను బయటకు వెళ్ళిపోయాడు. ఇషాంత్ శర్మ ఒక యార్కర్ మాత్రమే బాగా వేశాడు రసెల్ కి, మిగతా అంతా రన్స్ లీక్ చేస్తున్నారు. స్పిన్నర్స్ నాట్ సో మచ్. సో I think all in all, the battle to look forward to in this game is Surya ఎలా ఆడతాడు, ఒకవేళ ఆడితే how does he play against the bowlers of DC. ఖలీల్ అహ్మద్ ఆ పవర్ ప్లే లో ఎలా బౌలింగ్ చేస్తాడు టు రోహిత్ శర్మ and Ishan Kishan. Can these top 3 for Mumbai Indians score big? That's one. The second battle is Jasprit Bumrah against Rishabh Pant. Rishabh Pant ni Jasprit Bumrah kante ekkuva ఏ bowler kuda out cheyaledu. 6 సార్లు అవుట్ చేశాడు ఇప్పటిదాకా. He's always troubled him. So I think that could be an interesting battle. ఆకాష్ మధ్వాల్ ఆడుతున్నాడు కాబట్టి, నాకు మర్చిపోయిన బౌలర్స్ లో ఆకాష్ మధ్వాల్ తిరిగి వెనక్కి వచ్చి ఆడుతున్నాడు కాబట్టి తనని ముందుగా వేయించో, మధ్యలో వేయించో, బుమ్రాని వెయిట్ చేయించచ్చు. బుమ్రా కెన్ బి హెల్డ్ బ్యాక్ ఫర్ రిషబ్ పంత్ ఇస్ వాట్ ఐ ఫీల్. రిషబ్ పంత్ నంబర్ 4 వచ్చేస్తున్నాడు ఎలాగో. సో ఆ మ్యాచ్అప్ కోసం వెయిట్ చేయొచ్చు, బుమ్రాని రైట్ టైమ్స్ లో యూజ్ చేయొచ్చు. మధ్వాల్ ఇస్ యాడింగ్ దట్ జిప్ టు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్. సో ఓవరాల్ గా చూస్తే అగైన్ రోహిత్ శర్మ అగేన్స్ట్ అక్షర్ పటేల్ ఈ బ్యాటిల్ కూడా ఉంటుంది. ఆ డీప్ లో ఫీల్డర్ ని పెట్టి అగేన్స్ట్ ద టర్న్ ఆడమని చెప్పేసి డీప్ ఇన్ వికెట్ లో క్యాచ్ అవుట్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అక్షర్ పటేల్, రోహిత్ శర్మని. దే మైట్ ప్లే ఆన్ దట్, దే మైట్ స్టార్ట్ విత్ అక్షర్ ఇన్ ద పవర్ ప్లే ఇట్ సెల్ఫ్. అండ్ పిచ్ విషయానికి వస్తే లాస్ట్ టైం వాడిన పిచ్చే మళ్ళీ వాడుతున్నారని చదివాను ఎక్కడో. సో అది 125 మాత్రమే స్కోర్ చేశారు. డోంట్ నో. మధ్యాహ్నం గేమ్ ఇది ఒక ప్రాబ్లంగా మార్చు, బికాస్ ముంబైలో హీట్ వేవ్ అనౌన్స్ చేశారు. అంటే చాలా వేడిగా ఉంటుంది మధ్యాహ్నం. ఆ వాంకడే స్టేడియంలోకి గాలి కూడా ఎక్కువ రాదు, మొత్తం సరౌండెడ్ గా ఉంటుంది విత్ స్టాండ్స్. లోపల ఉక్కపోత, దాంట్లో ఎలా తట్టుకొని మ్యాచ్ ఆడతారన్నది చూడాలి బోత్ ద టీమ్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్, బట్ ఐ పిక్ MI టు విన్ దిస్ గేమ్ ఓవర్ DC. సాయంత్రం గేమ్ ఇస్ బిట్వీన్ LSG అండ్ గుజరాత్ టైటన్స్. దీంట్లో హోమ్ టీమ్ ఆబ్వియస్లీ ఇస్ LSG. గుజరాత్ టైటన్స్ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ద ప్లేయర్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇస్ మయాంక్ యాదవ్, అండ్ మయాంక్ యాదవ్ వర్సెస్ శుభ్మన్ గిల్. ఈ బ్యాటిల్ చూడాలని. మయాంక్ యాదవ్ న్యూ బాల్ ఇప్పటిదాకా కదా, కానీ న్యూ బాల్ ఇవ్వకపోయినా కూడా శుభ్మన్ గిల్ కాస్త సెట్ అయిన తర్వాత 5th ఓవర్ 6th ఓవర్లో ఒక వేరియన్ చూసాను లాస్ట్ గేమ్ లో. ఫస్ట్ 2 గేమ్స్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా మయాంక్ యాదవ్ ఇచ్చేశాడు. ఆ ఎక్స్ట్రీమ్ పేస్ అగైన్స్ సంబడి లైక్ గిల్ హూ కెన్ ప్లే పేస్ వెల్, పుల్ షాట్స్ బాగా ఆడతాడు, షార్ట్ బాల్ వేస్తే హీ డీల్స్ విత్ వెరీ వెల్, ఫామ్ లో ఉన్నాడు. తను ఎలా హ్యాండిల్ చేస్తాడు గిల్ ని ఈజ్ సంథింగ్ ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు.
టీమ్ కాంపోజిషన్ గురించి మాట్లాడితే ఎల్ఎస్జీ లుక్స్ వెరీ సాలిడ్ సైడ్ బికాజ్ వాళ్ళకి కావాల్సినప్పుడల్లా కూడా కేఎల్ రాహుల్ని ఇంపాక్ట్ సబ్గా వాడడం, కొన్ని మ్యాచ్లో పూర్తిగా వాడడం అని చేస్తున్నారు. క్వింటన్ డికాక్ ఇస్ ఇన్ ఫార్మ్, రాహుల్ డీసెంట్గా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తే ఈజ్ ఇన్ ఫార్మ్, నికోలస్ పురన్ ఇస్ ఇన్ ఫార్మ్, స్టాయినస్ కొద్ది గొప్ప రన్ స్కోర్ చేస్తున్నాడు, కృణాల్ పాండ్యా ఇస్ ఇన్ ఫార్మ్ విత్ ద బ్యాట్ అండ్ బాల్. దేవదత్ పడికల్తో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి బికాస్ తను 3 మ్యాచెస్లో పెద్దగా రన్ స్కోర్ చేసిందని లేదు. తను కనుక రన్ స్కోర్ చేస్తే అగైన్ ఐ థింక్ దిల్ బీ హ్యాపీ. లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు 199 కొట్టినట్టు ఎల్ఎస్జీ. సో ఎ గుడ్ వికెట్ అగైన్, మార్చారు వికెట్స్ ని. సో హోప్ఫుల్లీ అగైన్ బి హై స్కోరింగ్ గేమ్. సో ఎల్ఎస్జీ లుక్స్ గుడ్. వాళ్ళ బౌలింగ్ లో ఫైర్ పవర్ ఉంది బికాస్ ఆఫ్ మయాంక్ యాదవ్. అటుపక్క చూస్తే కనుక గుజరాత్ టైటన్స్ లో వాళ్ళు దే లుక్ ఆల్సో వెరీ సాలిడ్ సైడ్. అఫ్ కోర్స్ మొన్న ఓడిపోయారు, ఒక క్లోజ్ కాంటెస్ట్ అగేన్స్ పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా కూడా దే ఫైటింగ్ టిల్ ద వెరీ ఎండ్. క్యాప్టెన్ ఒకళ్ళు కాదు, ఇద్దరు. ఆశిష్ నెహ్రా బయట నుంచి, లోపల శుభ్మన్ గిల్. ఆ క్యాప్టెన్సీ పక్కన పెట్టేస్తే గిల్ ఇస్ బ్యాక్ ఇన్ ఫార్మ్. వృద్ధిమాన్ సాహా నుంచి కాస్త రన్స్ కావాలి, అట్ ద టాప్ ఫైర్ పవర్ యాడ్ చేయాలి. తను పవర్ ప్లేలో బ్లేజింగ్ స్టార్ట్స్ అందివ్వాల్సిన అవసరం ఉంది. డేవిడ్ మిల్లర్ కుడ్ స్టిల్ నాట్ బి అవైలబుల్. లేకపోతే అదొక ప్రాబ్లం బికాస్ లాస్ట్ టైం మిల్లర్ లేకపోతే కేన్ విలియమ్సన్ ఆడించారు, అది వాళ్ళకి బ్యాక్ ఫర్ అయింది కాస్త బికాస్ తను అంత ఎక్స్ప్లోసివ్గా ఆడే ప్లేయర్ కాదు. రాహుల్ తివాటియాని ఫినిషర్గా కాస్త ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో. మరీ అట్టే పెట్టేసి వస్తే వెనకాల తను 8 బాల్స్లో 28 ఎంత కొట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు జీటీకి. విజయ్ శంకర, అభినవ్ మనోహర, ఈ ఐ థింక్ దే హ్యావ్ టు టాస్ అప్ బిట్వీన్ ద టూ ఆఫ్ దెమ్. అండ్ రాహుల్ తివాటి ఎక్కడ ఆడతాడో చూడాలి. వాళ్ళ బౌలింగ్ దర్శన్ నల్కండే ఎలా చేస్తారు, మళ్ళీ 20th వరకు మాత్రమే కాంట్రాక్ట్ అన్న సైన్ చేశారా, ముందర ఏమన్నా వాడతారా, బాగానే వేస్తున్నాడు కుర్రాడు, ఎందుకో తెలియదు మనకి. సో ఇంట్రెస్టింగ్ గేమ్ అగైన్ ఎల్ఎస్జీ జీటీలో. ఐ థింక్ రైట్ నౌ జీటీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఎల్ఎస్జీతో ఓడిపోలేదు. 4 సార్లు ఆడారు లాస్ట్ 2 సీజన్స్ లో, 4 సార్లు జీటీ గెలిచారు. ఐ థింక్ రేపు ఇట్స్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టైమ్ వెన్ ఎల్ఎస్జీ విల్ అప్సెట్ జీటీ. This is what I think. So in the afternoon game, I pick MI over DC. In the evening game, I'm picking LSG over Gujarat Titans. So interesting games coming up. Previews అయితే ఇవే. మ్యాచ్ ఎలా కొనసాగుతుందో చూసి దాని రివ్యూస్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఏమైనా నచ్చుంటే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టంప్ టేల్స్ అండ్ కమెంట్ వదిలిపెట్టండి. అలాగే లైక్ షేర్ కూడా చేసి పెట్టండి. ఓకే, ఆన్ దట్ నోట్ దిస్ ఇస్ మీ కౌశిక్ సైనింగ్ ఆఫ్. బై.